హలో, నమస్కారం. ఈరోజు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును ఫ్యామిలీతో కలిసి సందర్శించడం జరిగింది. ఇది నిజామాబాద్ జిల్లా కేంద్రం నుండి సుమారు 60 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇది నిజామాబాద్ నుంచి సొంత వాహనంపై సుమారుగా గంటన్నర సమయం పడుతుంది. ఇది జాతీయ రహదారి 44 నుండి 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇది గోదావరి నదిపై నిర్మించారు. దీని పూర్వపు పేరు పోచంపాడు ప్రాజెక్టు. ఇది తెలంగాణలోనే మొదటి ప్రాజెక్టు. 1963 జూలై 26న అప్పటి భారత ప్రధాని శ్రీ జవహర్ లాల్ నెహ్రూ గారు శంకుస్థాపన చేశారు. 1977లో దీన్ని కట్టడం పూర్తి చేశారు. దీనికి కాకతీయ, సరస్వతి మరియు లక్ష్మీ కాలువలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 112 టీఎంసీలు. వానాకాలం, యాసంగి కలిపి ఈ ప్రాజెక్టు కింద 24,30,753 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ ప్రాజెక్టు నీటి మట్టం గరిష్ట ఎత్తు 1,091 అడుగులు. దీనికి 42 వరద గేట్లు ఉన్నాయి. కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాలకు ఈ ప్రాజెక్టు నీరందిస్తుంది. పోచంపాడు ప్రాజెక్టుకు 1978లో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుగా పేరు మార్చారు. ఇక్కడ 36 మెగావాట్ల సామర్థ్యం గల జల విద్యుత్ కేంద్రం ఉంది. ఇక్కడ ఈ ప్రాజెక్ట్ కింద ఎస్ఆర్ఎస్పి అనే పార్క్ ఉంది. ఇది మంచి పిక్నిక్ స్పాట్. ఇక్కడ వంటలు కూడా చేసుకోవచ్చు. సెలవు దినాల్లో మరియు సెప్టెంబర్, అక్టోబర్ నెలలో గేట్లు తెరుస్తారు. అప్పుడు పర్యాటకుల సంఖ్య ఎక్కువ వస్తారు. ఇది మంచి పిక్నిక్ కేంద్రం. వీలైతే మీరు కూడా మీ కుటుంబంతో వచ్చి చూసి ఆనందించండి. చూసారా, వెనకాల ఇక్కడ నేను కూడా చూస్తాను అని వానరం కూడా వచ్చి ఈ ప్రాజెక్టును చూస్తుంది. దీన్ని మీరు గమనించవచ్చు.